ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 7 నుండి 16 వచనాలు చదువుకుందాం. వాటిలో ఉన్న భావాన్ని మనం చూసుకుని ముగించుకుందాం బైబిల్ పట్టణాన్ని. గత వారంలో 9వ అధ్యాయంలోని మొదటి 6 వచనాలు కూడా మనం ధ్యానించుకుంటూ వచ్చాము. వారు ఇశ్రాయేల్ అందరూ కూడా ద్రోహులని, తర్వాత పొరుగువాని మీద అబద్ధాలు చెప్పేవారిని, కొండగాండ్రని, తంత్రగొట్టులని, సహోదరిని నమ్మితే వారు కొంప ముంచుతారనే విషయాలని మనం చూసాం. క్రీస్తు యేసులో మనం అలాగ ఉండకుండా, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుండా యేసుక్రీస్తు ప్రభు వంటి స్వభావం మనం కలిగిన వారమే ఆత్మ స్వభావం కలిగి ఉండాలని నేర్చుకున్నాం. 7వ వచనం నుంచి మనం చూస్తే, కావున సైన్యములకు అధిపతియగు, కావున అంటే మీరు ఆ పై 6 వచనాల్లో ఆ రీతిగా చేస్తున్నారు కాబట్టి, ద్రోహులుగా ఉంటున్నారు కాబట్టి, ఒకరికొకరు ద్రోహం చేసుకుంటున్నారు కాబట్టి, ఇప్పుడేమంటున్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకింపుము. వారిని చొక్కము చేయనట్లుగా నేను వారిని కరిగించుచున్నాను, నా జనులను బట్టి నేను మరేమీ చేయదును. ఇక్కడ దేవుడు తన తీర్పుల్ని వెల్లడి చేస్తున్నాడు అన్నమాట. దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. దేవుడు ఎంతో వారి అవిధేయతను, అక్రమాన్ని, ద్రోహాన్ని ఎంతో కాలం సహించిన తర్వాత వారిని ప్రవక్త ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరికలను కూడా వారు పెట్టినప్పుడు, ఇంకా ద్రోహులుగానే కొనసాగుతున్నప్పుడు, ఎటువంటి మారు మనసు పశ్చాత్తాపం లేనప్పుడు ఇక తన తీర్పులు వెల్లడి చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడంట? వారిని చొక్కము చేయనట్లుగా నేను వారిని కరిగించుచున్నాను. వారిని ఏం చేస్తాడంటే ఇప్పుడు కరిగించేస్తాడు అన్నమాట. నా జనులను బట్టి నేను మరేమీ చేయదును. కాబట్టి యెషయా గ్రంథంలో కూడా ఇదే మాట చెప్తాడు. చూడండి, 48:10 వచనం, యెషయా గ్రంథం 48:10. నేను నిన్ను పుటము వేసితిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలములో వేసి పరీక్షిస్తాడు కదా. కాబట్టి ప్రతి తరంలో కూడా ఆ విధంగానే ఉంటూ వచ్చారు. ప్రతి ప్రవక్తకి కూడా ఎంతో ఇబ్బంది కలుగుతూ వచ్చింది. అటు అవిధేయులైన ఇశ్రాయేలుకి, మనుషులకి, పరిశుద్ధుడైన దేవునికి మధ్యవర్తిగా ప్రవక్త ఉండి దేవుడు చెప్పిన మాటలన్నీ అవిధేయులైన వారితో చెప్పడం చాలా కష్టం. వారు వినకపోవడం తప్పించి చెప్పిన ప్రవక్తల్ని హింసించేవారు అన్నమాట. లేకపోతే వారికి కూడా ఎంతో ఇబ్బంది కలుగజేస్తూ వచ్చారు. సో అలాగా దేవుడు ఏం చేస్తాడంటే దీర్ఘశాంతం కలిగి సహిస్తాడు. మనం సరి చేసుకోవాలి, లేక ప్రవక్తల ద్వారా మాట్లాడినప్పుడైనా సరి చేసుకోవాలి. లేకపోతే ఇంతే అనుకుంటే మానవుడు ఎంతో బలహీనుడని గుర్తు చేసుకోవాలి. కాబట్టి దేవుని చేతిలో పడకుండా ఎవరు కూడా ఉండలేరు. అందుకనే పౌలు కూడా అంటాడు, చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చూడండి, 30-31 చదవండి. చెప్పిన వారిని 30-31 అంతేనా? అదేనా? పగ తీర్చుట నా పని. చదవమ్మా. ప్రతిఫలం ఇత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వారిని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. భయంకరం. ఎవరైతే పగ తీర్చుకోవడం ఎవరి పని అండి? కాబట్టి పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. ఏం ప్రతిఫలం ఇది? ప్రతిదండన చేస్తాడు, శిక్షిస్తాడు.
అందుకనే జీవం గల దేవుని చేతిలో పట్టు బహు భయంకరం. సో మనం కూడా స్వాభావికంగా పాపులం ఏంటిమి. అయితే దేవుని దయ వలన క్రీస్తు యేసు ప్రభువుని దేవుడు మనకి బయలుపరిచాడు. క్రీస్తుని అంగీకరించాము, పాప స్థితిని ఒప్పుకున్నాం. ఒప్పుకున్న తర్వాత కూడా ఇశ్రాయేల్ వంటి శరీరానుసారులుగా మారిపోకూడదు. భయము భక్తి కోల్పోయి ఇష్టానుసారంగా శిక్షకు తగిన శిక్షార్హమైన అవిధేయత ప్రవర్తనని మనం కలిగి ఉండకూడదు. చాలామంది ఏంటంటే లేఖనాలను కూడా ఎరగకుండా ఉంటున్నారు నేటి దినాల్లో. పైకి భక్తి గలవారుగా ఉండే భక్తిలోకి వచ్చేస్తున్నారు, కానీ దాని శక్తిని ఆశ్రయించే స్థితిలో లేరు. కాబట్టి లోకంలో చేసేవి చేస్తూనే ఉంటారు, మళ్ళీ దేవుని బిడ్డగా ఉంటారు. అప్పుడప్పుడు దేవుని మందిరానికి వస్తారు. చాలామంది ఈ రోజుల్లో ఆదివారం వస్తున్నారు, తర్వాత మిగిలిన రోజులంతా కూడా శూన్యంగానే ఉంటుంది. సో వారి కాపురత్వంలో కూడా ఉండరు అన్నమాట. కాపురత్వం అంటే ఏంటంటే సూపర్విజన్ అనేది ఉంటుంది. మీ ప్రార్థనను బట్టి మీరు మీ హృదయ స్థితిని, మీ భక్తి జీవితాన్ని కొద్దిగా గ్రహించడానికి వీలవుతుంది, వివేచించడానికి వీలవుతుంది. తర్వాత వాక్యం చెప్పినప్పుడు తిరిగి ఇంకో మీటింగ్లో దాన్ని మీరు గుర్తు చేసుకున్నప్పుడు మీరు వాక్యాన్ని ఎలాగా వింటున్నారు, ఎలా గుర్తు చేసుకుంటున్నారు అనే విషయాలు కూడా మేము గమనించడానికి వీలవుతుంది. దానికి తగినట్టుగా మీకు నేర్పిస్తాం అన్నమాట. సో అలా మొదట్లో కూడా మీరు కొత్తగా వచ్చినప్పుడు, చాలామంది కొత్తగా వచ్చినప్పుడు కొన్ని రోజులు దాన్ని కూర్చోబెట్టి వ్యక్తిగతంగా వారికి సూత్రాలన్నీ కూడా మనం నేర్పించాం. కొంతమంది తెలుసు, చెప్పిన వెంటనే నేర్చుకునే గ్రాస్పింగ్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వారికి అవసరం లేకుండా ఉంది, కొంతమందికి అలా సిద్ధపడటం జరిగింది. సో అలాగే శ్రద్ధగా ఏం చేయాలంటే, మనం సంఘం అంటే ఏదో నా ఇష్టం ఉంటే వస్తాను, కష్టం ఉంటే రాను అట్లా లేదు. దేవునికి మనం ఏం చెప్పాలి, లెక్కపోవాలి. ఎందుకంటే దేవుడు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి, మొన్న సిస్టర్స్ మీటింగ్లో కూడా చూసాం, దేవుడు ఇశ్రాయేలుకి చేయవలసిందంతా కూడా ఏం చేశాడు, చేశాడు. ఏ తక్కువ చేయలేదు. అయితే ఏం ఫలించినాయి? ఇప్పుడు మనం ధ్యానించేది ఎవరి కొరకు? ఇశ్రాయేలు కొరకు. ఏంటి ఇవన్నీ? కారు ద్రాక్షలు ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసులో మనం ఏం చేయాలి? కారు ద్రాక్షలు వదిలేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఆత్మఫలము ఫలించాలి. సో ఆ విధంగా ఆత్మఫలం కలిగి ఉంటే ఏమవుతుంది? శరీర ఫలం ఉండదు, లేకపోతే కారు ద్రాక్షలు అనేవి ఉండవు. కాబట్టి ఆ విధంగా మనం నేర్చుకోవాలి. సో కనుక జీవం గల దేవుని చేతిలో పట్టడం, తీర్పులోనికి రాకూడదు. అందుకనే మనకి బల్ల కూడా ఇవ్వబడింది. బల్ల ఎందుకు ఇవ్వబడింది చెప్పండి చూద్దాం. ఎప్పుడు రాకుండా ఉంటాం? తను తానే విమర్శించుకునే తీర్పులోనికి. చదువున్నమాట 1 కొరింథీ 11వ అధ్యాయము 29వ వచనం చదవండి. ప్రభు శరీరమని తిని ఆ మాట ఎన్నో వచనంలో ఉందమ్మా. మిమ్మల్ని మీరే విమర్శించుకునే తీర్పులోనికి రాకపోదురు. 31 చదవమ్మా. 31వ వచనం. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదు. ఇవన్నీ కూడా కంఠస్థం చేయాలి. బైబిల్లో ఎప్పటికీ ఉంటాయి. అవి బైబిల్లో ఉన్నాయని ఎక్కడికి రావాలండి? వీలైనంత వరకు మన హృదయంలోకి రావాలి. ముఖ్యంగా ఇటువంటి కట్టడలు ఇవన్నీ కూడా మన హృదయంలోనికి రావాలి. సో హృదయంలో వాక్యం నివసించాలి, హృదయంలో విశ్వాసం ద్వారా యేసుప్రభు నివసించాలి. సో ఇలా హృదయంలో యేసుప్రభు దేవుని వాక్యం ఉన్నప్పుడు ఏం చేస్తామండి? ఆత్మానుసారమైన ప్రవర్తనే కలిగి ఉంటాం. దేవునికి అనుకూలమైన జీవితమే మనం జీవించగలుగుతాం. అట్లా దయచేసి చూసుకోవాలి. ఓకేనా? కనుక ఎప్పటికప్పుడు వాక్యాన్ని వింటూ
మనల్ని మనమే పరీక్షించుకోవాలి. సో తర్వాత అందుకనే దావీదు కూడా ఏమంటాడంటే, దేవా నీ ఎదుట పాపం చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నాడు. తర్వాత హృదయంలో లేనప్పుడు ఏం చేశాడు? కంఠస్థం, ధర్మశాస్త్రాన్ని కంఠస్థం చేయనప్పుడు ఏం చేశాడు? పాపం చేశాడు. ఎట్లా పాపం చేశాడు? మందసాన్ని తీసుకొచ్చే విధానం కూడా ఆయనకి తెలియదు అన్నమాట. మందసాన్ని తీసుకొచ్చే విధానం కూడా దేవుని వాక్యం అనేది మన హృదయంలో ఉండాలి. దేవుని వాక్యంలో సేవా విధానాలు ఉంటాయి. మనం దేవుణ్ణి దేవుడిగా ఎరిగి ఎలా సేవించాలో, ఇలాగా పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలో, నైతిక విలువలను కాపాడుకోవాలో, ఇవన్నీ వాక్యంలో ఉంటాయి. సో పితరులైన ఇశ్రాయేలు ఎక్కువ తప్పిపోతూ వచ్చారు. వారి జీవితాన్ని బట్టి కూడా మనం నేర్చుకుని వారు తప్పిపోయినట్టు మనం తప్పకూడదు. వారిలో కూడా కొంతమంది విధేయులైన వారు ఉన్నారు. విధేయులైన వారి మంచి నడవడిని మనం అలవాటు చేసుకోవాలి. కొత్త నిబంధనలో చూస్తే కొరింథీయులు కూడా అధికమైన పొరపాట్లు చేసిన వారుగా ఉన్నారు. పైకి భక్తి గల వారు వల్ల ఉండి మేము తలాంతులు వరాలు అన్నీ కలిగిన వారు అని చెప్పుకుంటూ పౌల్ని దైవ సేవకుడిగా కూడా వారు గుర్తించలేదు. సో ఆయన కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. ఏమంటాడంటే 1 కొరింథీ 3వ అధ్యాయంలో, నేను ఆత్మానుసారులైన మనుషులతో మాట్లాడుతున్నట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. మీ మాట విధానము, మీ ఎదిరించటం, బెదిరించటం, ఇక్కడ గ్రూపిజం కలిగి ఉండటం, గుంపులుగా ఉండటం, ఇవన్నీ కూడా సరైనవి కాదు అని క్రమక్రమంగా వారిని 2 పత్రికలు రాసి వారి లోపాలన్నీ కూడా వారికి చూపించాడు అన్నమాట. సరి చేసుకున్న వాళ్ళు వారి నిమిత్తమే మా వల్ల క్రమాన్ని కూడా తిరిగి అక్కడ ఇన్స్టిట్యూట్ చేశాడు. దీని నిమిత్తం ఇది చేయాలని చెప్పాడు. లేకపోతే తీర్పులోకి వస్తారు, జాగ్రత్త అని చెప్పారు అన్నమాట. సో అలాగా మనం వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడల్లా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 9వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు వారి నాలుక 8వ వచనంలో, వారి నాలుక ఘాతిక బాణము, అది కాబట్టిము పలుకుచున్నది. ఒకడు మనసులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానంగా మాట్లాడు. వేషధారణ కూడా కలిగి ఉన్నారు. పైకి సమాధానంగా మాట్లాడతారు కానీ లోపలే ఉందండి, వంచనతో మాట్లాడుతూ ఉంటారు. సో ఇటువంటి మోసగాండ్రు సంఘంలో ఉండటానికి వీల్లేదు. సంఘం అంటే ఏంటంటే చెడ్డవారమై ఉన్నప్పుడు మంచివారు అవ్వటానికి యేసుక్రీస్తు ప్రభునందు హృదయం మార్పు ఉండాలి, మనసు మార్పు ఉండాలి, ప్రవర్తన మార్పు ఉండాలి, మాట విధానం మార్పు ఉండాలి. ఇవన్నీ కూడా మార్పు చెందాలి. అట్లా లేకుండా మరి భక్తిహీనులుగా ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నప్పుడు వారికి దేవుడు తప్పక వారికి తీర్పు తీరుస్తూ ఉంటాడు. ఒకరిని బట్టి ఒకరు అలాగా అపవిత్రంగా మారిపోతారే కానీ భక్తులుగా మారలేరు అన్నమాట. నేటి దినాల్లో సంఘాల్లో కూడా అలాగే ఉన్నాయి పరిస్థితులు. సో మన వరకు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా వినే మనము ఆ ప్రకారం మారిపోయి దేవుని యొక్క జీవం గల దేవుని చేతిలో పడకుండా, దేవుని యొక్క తీర్పులోనికి రాకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అంత మంచిగానే ఉన్నాం మనం. భవిష్యత్తులో కూడా మనం ఇటువంటి శరీర క్రియలకి లోపడకుండా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. మనం ఇతరులకు బుద్ధి చెప్పే స్థాయిలో కూడా ఉండాలి. మనం నేర్చుకుని మాటలను గుర్తుపెట్టుకుని వాటిని పాటించినప్పుడు ఇతరులకు కూడా మనం చెప్పగలుగుతాం. అందుకనే యేసు ప్రభు సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అన్నాడు. పిల్లలు కాదు, కుమారులు. సమాధానం కోరుకునే వారంతా ఎవరండి? సమాధానం పరిచేవారంతా కూడా. సో కాబట్టి ఆ విధంగా ఉన్నాం. 10వ వచనంలో, పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయదను, అరణ్యములోని మేత స్థలములను బట్టి విలాపము చేయదును, అవి పాడాయను, సంచారము చేయవాడెవడును లేడు, పశువుల అరుపులు వినబడవు, ఆకాశ పక్షులను జంతువులను పారిపోయినవి, అవి తొలగిపోయి ఉన్నవి. పర్వతముల విషయమై రోదనము చేయవాడు అంగలార్పు
చేయవాడు ఎవరు కూడా లేరు. సో తర్వాత యెరూషలేము పాడు దెబ్బలుగా, జంతువులు పాడైపోతున్నాయి, వారిని చూసేవారు ఎవరు లేరు. యెరూషలేము పాడు దెబ్బలుగా, నక్కలకు చోటుగా నేను సో యోధా పట్టణములను నివాసము లేని పాడు స్థలములుగా చేయుచున్నాను. సో ఇదంతా కూడా నివాసయోగ్యంగా ఉండాలని, యెరూషలేముని, ఆ పట్టణాలని, కనాను దేశాన్ని అంతటినీ కూడా, ఇశ్రాయేలు దేశాన్ని అంతటినీ కూడా తాను అలాగే ఇచ్చినప్పుడు, వారు మొదట చూసినప్పుడు సస్యశ్యామలంగా ఉందని, నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశం అని వారు చెప్పగలిగారు సాక్షి. వారు ఒక ద్రాక్ష గెలని 2 మనుషులు మోసుకురావాల్సి వచ్చింది. అటువంటి ఇంకా దాంట్లోకి ప్రవేశించక ముందే అటువంటిది వారి అవిధేయత ప్రవర్తన బట్టి ఏమవుతున్నాయో చూడండి. పశువులు లేకుండా ఉంటున్నారు. తర్వాత యెరూషలేము దిబ్బలుగా అయిపోతుంది. ఇప్పుడు కూడా యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఆ గాజా కానీ ఇతర ప్రాంతాలని మనం చూసినప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయో మనం చూడవచ్చు. 12వ వచనంలో ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఎవడు, దానిని వాడు తెలియజేయనట్లు యెహోవా నోటి మాట ఎవనికి వచ్చును, ఎవడునూ సంచరింపకుండా ఆ దేశం ఎడారి వలె ఎలా కాలిపోయి పాడాయి. అంటే జ్ఞానం కలిగిన వాడు ఒక్కడు లేడు. కనీసం దేవుడే ఇర్మియా లాంటి ప్రవక్తలకి దేవుడు తన తీర్పుల్ని వెల్లడి చేసినప్పుడు సైతము వినేవారు ఎవరు కూడా. జ్ఞానం అంటే ఎవరండి? జ్ఞానం అంటే ఎవరంటే దేవుని మాటల్ని వినేవాడు, విని అర్థం చేసుకునేవాడు, దానికి తగినట్టుగా తన ప్రవర్తనను మార్చుకునేవాడు. జ్ఞానం అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పిన మాటల్ని చెప్పినట్టుగా చేయటం, సగం కలిపేసి తన ఇష్టానుసారంగా చేసుకోవటానికి. సో మోషే అని దేవుడు ఎంతగా ఏర్పరచుకున్నాడు? చెప్పిన మాట అంతా చెప్పినట్టు ఏమైనా కలిపాడా? అట్లా. సో ఆ విధంగా చేయాలి. యేసు ప్రభు ఏమైనా కలిపాడా? లేదు. నా తండ్రి చిత్తమే చేస్తా, ప్రతిదానికి నా తండ్రి మాటే నేను చేస్తా అంటాడు. మరణం వరకు కూడా తండ్రి మాటను బట్టి, మరణం వరకు కూడా తను తగ్గించుకుని, మరణానికి కూడా తన తండ్రి మాటను బట్టి అప్పగించుకున్నాడు. నా చిత్తం కాదు, నీ చిత్తమే, నా అంతటి నేను నా ప్రాణం పెట్టట్లేదు, నీవు ప్రాణం పెట్టమన్నావు కనుక పెడుతున్నాను. తద్వారా మనుషుల యొక్క పాపం పరిహారం అవుతుంది, వారు దేవుని పిల్లలు అవుతారని చెప్తున్నాడు అన్నమాట. తర్వాత 13వ వచనానికి వచ్చినప్పుడు, అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, వారు నా మాట వినకయు దాన్ని అనుసరింపకయు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు కనుకనే వారి దేశం ఏమైపోయిందంట? పైన 10వ వచనం నుంచి 12వ వచనం వరకు జరిగిన వినాశనం దేని కొరకండి? దేని కొరకంట? వారు నా మాట వినకయు దాన్ని అనుసరించకయు, వినాలి, అనుసరించాలి. తర్వాత నేను వారికి నియమించిన ధర్మశాస్త్రం ఏం చేశారు? విసర్జించారు. ధర్మశాస్త్రాన్ని విసర్జించే దేవుణ్ణి విసర్జించినట్టు. కాబట్టి తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించున్నారు. పితరులు కూడా అలాగే చేశారు. కాబట్టి వారి పిల్లలు కూడా ఆ విధంగా చేస్తున్నారు. కనుక వారి దేశం ఏమైపోయింది? దేవుడి కోపం ఊరికే రాదు. దేవుడు దేన్ని కూడా పాడు చేయడు. దేవుడు ఎప్పుడు కూడా పాడైన దాన్ని కూడా బాగు చేస్తాడు. మనిషి ఏం చేస్తున్నాడండి? పాడు చేస్తాడు. అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. సంఘం కానీ, ఇంకా మన ఇల్లు కానీ, ఎవరైనా సరే ఇంట్లో మూర్ఖంగా ప్రవర్తించినప్పుడు, దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు ఆ గృహం కూడా పాడైపోతుంది, బంధాలు కూడా పాడైపోతుంటాయి, సంఘంలో కూడా ఆ విధంగా నష్టాలు వస్తూ ఉంటాయి. పరిచర్యకు అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. 15వ వచనంలో సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవునగు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నేను ఈ ప్రజలకు చేదుకూరలు తినిపింతును,
విషజలము త్రాగింతును, తామైనను తమ పితరులైనను ఎరగని జనములలోనికి వారిని చెదరగొట్టుదును. వారిని నిర్మూలము చేయ వరకు వారి వెంబడి ఖడ్గమును ఏమని నేను ఈ ప్రజలకు ఏం చేస్తాడండి? చేదు కూరలు, ఈ ప్రజలకు చేదు కూరలు తినిపిస్తాడు. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఉండే జీవితం ఎప్పుడూ కూడా చేదు జీవితమే ఉంటుంది, అనుకూలమైన జీవితం కాదన్నమాట. తప్పిపోయిన కుమారుని మనం మరొకసారి చూసినప్పుడు తాను ఏదో అనుకుని వెళ్ళాడు లోకంలోకి. అక్కడ ఏం దొరికిందండి ఆయనకి? చేదు అనుభవం. సరే, ఏమి తెలియదు, కనీసం చేదు కాకరకాయలు కూడా లేవు. అంటే ఈ బిట్టర్ లైఫ్ అన్నమాట. అటువంటిది ఉండకూడదు. ఇశ్రాయేల్ కూడా అటువంటి బిట్టర్ లైఫ్లో, చేదు అనుభవంలో ఐగుప్తులో ఉన్నప్పుడు వారిని విడిపించాడు. వారి వల్ల మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. వారిని గొప్ప ప్రజలుగా లోకంలో ఉన్న వారందరికీ అంటే కూడా మంచివారిగా, ప్రత్యేకమైన జనంగా వారిని చూడాలనుకున్నాడు దేవుడు. వారికి అన్నీ ఇచ్చాడు చేస్తే, వారు మాత్రం ఆ విధంగా చేయలేదు. అందుకనే మొట్టమొదటిగానే ఎర్ర సముద్రం దాటిన తర్వాత 3 రోజులుగా గొనగటం సొనగటం మొదలుపెట్టారు. దేవుడిని అడగాలి. గొనిగే సనిగే బదులు మనమైనా 3 రోజులు నడిచిన తర్వాత మనకు కూడా దప్పిక అవుతుంది కదంటే అవుతుంది. ఎవరిని అడగాలి మనం? దేవుడిని అడగాలి. అక్కడ ఏంటి అరణ్యం కూడా ఎందుకు నడిపిస్తున్నాడు? దేవునితో కనెక్ట్ అయి ఉండటానికి. ప్రతి అవసరాన్ని ఎవరు తీరుస్తారు? దేవుడు. 3 రోజులు ప్రయాణం చేయని అవసరం లేదు. సో ఒక అరగంట వెళ్ళి గంట వెళ్ళిన తర్వాత మాకు దాహం అవుతుంది ప్రభువా మా పిల్లలకి అని ప్రార్థన చేయాలి. విశ్వాసంతో దీన మనసుతో మోకరించి చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు కదండి. అది కాబట్టి మనం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో కూడా చూసినప్పుడు ఏముందండి చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం ఒక మాట చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఈ 40 సంవత్సరములు చూసారండి, ఇశ్రాయేల్ అందరి గురించి చెప్తున్నాడు. ఈ 40 సంవత్సరాలు వాళ్ళు వేసుకున్న బట్టలు, కానీ నీళ్ళు ఎందుకు దొరకలేదు మరి కదా? నీళ్ళు ఎందుకు దొరకలేదు? మీరు అడగట్లేదు. గొణుకులు సణుకులు దేవుడికి అసహ్యమైనవి. మనం కూడా నేర్చుకోకూడదు విశ్వాసం. ఒకరు ఏదైనా చెప్తే గొణగటం సొనగటం, అదే స్ట్రైట్గా మాట్లాడుకోవటం ఉండాలి, మృదువుగా మాట్లాడుకోవటం ఉండాలి. భర్త ఒకటి చెప్తే భార్య గొణుకుతుంది, భార్య చెప్తే భర్త కొనుక్కుంటాడు, తల్లిదండ్రులు ఇద్దరు చెప్తే పిల్లలు కొనుక్కుంటారు. గొణుకు సణుగులు ఉండాలి. దేవుడు ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఓకే. తర్వాత నీ కాలు వాయలేదు. చూడండి, వాళ్ళకి అలసటే లేదు. ఎన్ని రోజులు నడిచినప్పటికీ నడిచినట్టే లేదన్నమాట. అందుకనే గద్దెల మీద మోసుకొచ్చినట్టుగా కూడా ఉంది. అంటే పోయిటిక్ లాంగ్వేజ్. అర్థమైందండి? ఇవన్నీ దేవుడే చూస్తున్నాడు. ఎందుకు 3 రోజులు గ్యాప్ ఇస్తే కష్టం కదా ఎవరికైనా మానవ రీతిగా? అంటే దేవుడు వారిలో ఆ పునరుద్ధాన శక్తిని ఇస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఆ విధంగా వారు చేస్తూ వచ్చారు. నీ కాలు వాయలేదు. ఆ విధంగా అంటే మనం కుమారుని ఎట్లా శిక్షిస్తామంటే చంపేస్తారు. కొంతమంది మూర్ఖులు ఉంటారనుకో, ఏదైనా చచ్చేటట్టు కొడతారు. కొంతమంది విశ్వాసులు అట్లా చేయట్లేదు అనుకోండి. కొంతమంది విశ్వాసులు కూడా అట్లా ఉన్నారు. మామూలుగా ఏం చేస్తాం? మొదలుస్తాం అమ్మ నాన్న. ఇప్పుడు మరీ దెబ్బ ఎరుగుడు, కానీ అమ్మ నాన్న అని చేస్తారు. లేకపోతే ఆ పిల్లవాడండి చేయనివ్వండి, అల్లరి చేయనివ్వండి, పర్వాలేదు. ఎట్లా మాట్లాడితే అలా మాట్లాడినివ్వండి, పర్వాలేదు. ఎట్లా గంతులు వేస్తే అట్లా గంతులేనివ్వండి అని వదిలేస్తున్నారు. అట్లా మీరు అట్లా చేయట్లేదు అనుకోండి. ఇక్కడ కూడా మీ పిల్లల్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎవరెవరు క్రమశిక్షణ కలిగి ఉంటున్నారు, దాన్ని బట్టి ఇంట్లో ఎలా ఉంటుంది అనేది మనకు అర్థమైపోతుంది. సంఘం అంటే ఏదో ఊరికే వచ్చారు వెళ్ళారు అని ఉండదు. ప్రతి వ్యక్తి కూడా చిన్నపిల్లవాళ్ళ దగ్గర నుంచి కూడా అబ్జర్వ్ చేయటం జరుగుతుంది. ఓకేనండి. సో కాబట్టి అట్లా
మీరు కూడా అబ్జర్వ్ చేయాలి, అందరినీ అబ్జర్వ్ చేయాలి. ఒకరినొకరు ఏంటి అబ్జర్వ్ చేయాలి, విమర్శించుకోకూడదు, కానీ క్షేమాన్ని కలిగి చేయడానికి ఒకరొకరు పురుగులుకోవటం, హెచ్చరించుకోవటం, ప్రార్థన చేసుకోవటం అట్లా చేసుకోవాలి. సో అలాగా మనం వచ్చినప్పుడు తిరిగి వెనక్కి రండి. వారికి ఏంటి అంటే విషజలం. అక్కడ చేదులు ఏం చేశాడు? మారా దగ్గర చేదులు ఏం చేశాడు? చేదు జలాన్ని మధురంగా చేశాడు కదా. కృప, దేవుని కృప ద్వారా ఏమైంది? పచ్చ చెట్టు పచ్చని కొమ్మని ఏం చేశారు? ఆ చేదు జలాల్లో వేసినప్పుడే మధురమైన బండను చీల్చి విస్తారమైన నీళ్ళు ఇచ్చాడు. దేనికి ఏదైనా అసాధ్యం ఏదన్నా? కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని ఎంతమందికి పెట్టాడు? శిష్యులు కూడా మీరు దేని గురించి అన్నీ వదిలేసాం, మాకు తిండి దొరుకుతుందా లేదా అని ఆలోచించకండి. అట్లా ఆలోచించి కూడా చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పటికీ కూడా అనేక ప్రగల్భాలు పలికి నీవు మమ్మను విడవు ఎడబాయినట్టుగానే మేము నిన్ను విడవ ఎడబాయమని చెప్పి ఏమయ్యాడు? విడిచి వెళ్ళిపోయాడు. మనుషులు అంత ఆశ్చర్యం అన్నమాట. దేవుడు మరి ఎవరు పోషిస్తారండి? ఇప్పుడు పిలిచినప్పుడు ఎవరు పోషించాలి మనల్ని? దేవుడే పోషిస్తాడు. ఓకే అండి. ఎవరి ద్వారా పోషిస్తాడు, ఎలా పోషిస్తాడని ఆయన చూసుకుంటాడు. ఎవరు అయితే వాడుకుంటారో వాడు ధన్యులు అన్నమాట కదా. సో కాబట్టి ఇప్పుడు పేతుని పోషించడానికి ఏ వ్యక్తిని వాడుకుంటే ఆ వ్యక్తి ఏమవుతారు? ధన్యుడు అవుతారు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 41 సరిగా చదవండి. 10:40. ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సో అదే వదిలేసి దేవుని పిలుపుకు లోబడి దేవుని సేవ సరిగ్గా చేస్తున్న వారికి ఏం చేయాలి? వారు మీ దగ్గర దేవుడు పెట్టినప్పుడు ఏం చేయాలండి? పాత నిబంధనలు చూసినప్పుడు అనేక మంది ఆశ్చర్యం ఇచ్చారా లేదా? వారందరికీ ఏమైంది? వారికి ఆశీర్వాదం కలిగిందా లేదా? సో ఇంకా మీకు అందరికీ తెలుసు రిఫరెన్స్లు, లేకపోతే వ్యక్తులు, దాని గురించి చెప్పక్కర్లేదు. ఏలియాని ఎవరు పోషించారు? ఆశీర్వదింపబడిందా లేదా? ఇంకెవరు పోషించారు? విధవరాలు. విధవరాలు. సరే, కాబట్టి ఆ విధంగా మనం చూసుకుందాం. తర్వాత 16వ వచనం, తామైనను తమ పితరులైనను ఎరగిన జనముల్లోనికి వారిని చెదరగొట్టుదును, వారిని నిర్మూలన చేయ వరకు వారి వెంబడి ఖడ్గము. కాబట్టి 70 సంవత్సరాలు వెళ్ళిపోయారా లేదా? బబులోని చెరలోకి వెళ్ళిపోయారా లేదా? ఇప్పుడు కూడా యూదులంతా ప్రపంచం అంతా చెదిరి ఉన్నారు. వారందరినీ తిరిగి ఏం చేస్తాడంటే దేవుడు సమకూరుస్తాడు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం కూడా సంఘాన్ని విడిచి వెళ్ళిపోతున్నామంటే చెదరగొట్టబడినట్టే, నిర్లక్ష్యంగా ఉంటున్నట్టే. మనం కానీ మన పిల్లలు కానీ ఎవరైనా సరే ఉండాలి, నేర్చుకోవాలి, కలిసి ప్రార్థన చేయాలి, యథార్థతలో ఉండాలి, నీతిలో ఉండాలి, భక్తిలో ఉండాలి. మనం వేరుగా ఉంటే ఏమవుతుందంటే భక్తిహీనత అనేది ఎక్కువ వస్తుంది. ఈ రోజుల్లో మరి లోక ప్రభావం ఎక్కువ ఉంది, టెక్నాలజీ ప్రభావం, ఈ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ చాలా విపరీతంగా ఉంది. ఈ దినాల్లో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సో పితరులు సరిగా లేనప్పుడు వారి పిల్లలు ఏమయ్యారండి? అలాగే తయారు. అందుకనే వారి పితరులు మీ పితరులు చేసినట్టు మీరు కూడా చేస్తున్నారా అని చెప్పారు. అలా లేదు. ఐగుప్తు నుంచి విడుదల పొందొచ్చిన పితరులు అరణ్యంలోనే చనిపోయారు. 40 సంవత్సరాలు మార్పు చెందలేదు. వారికి అరణ్యంలో పుట్టిన పిల్లలు 2వ తరం వారు యెహోషువ, కాలేబులు మాత్రమే. వారు ఆ తరం వారికి చెందినవారు. వారిద్దరిని దేవుడు ఏర్పరచుకున్నాడు. యెహోషువ ద్వారా కనానికి తీసుకెళ్ళాడు. 2వ తరం వారందరూ కూడా యుద్ధాలు జయించి ఆ విధంగా వెళ్ళారు. సో కాబట్టి వాక్యాన్ని మనం సరిగ్గా నేర్చుకుంటూ ఆ ప్రకారం
మన భక్తి జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. ఆ విధంగా ప్రభు మన అందరినీ సిద్ధపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం.